రాష్ట్ర మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి కనీస వేతనం కల్పించాలి అంటూ కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ధర్నా కార్యక్రమం చేపట్టారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 దశాబ్దాలుగా ఈ మున్సిపాలిటీలో పనిచేసి మగ్గిపోతూ ఉన్నాం. మమ్మల్ని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా మాకు సెలవులు లేవు, పండుగ సెలవులు ఇవ్వాలి. అదే కాకుండా 15 CLలు డిపార్ట్మెంట్ ప్రకారం మాకు సర్కులర్ వచ్చిన కమిషనర్లు అమలు చేయడం తక్షణమే అది అమలు చేయాలి. ప్రభుత్వం ఏదైతే PRC కానీ DA కానీ పెండింగ్లు ఉన్నాయి దాన్ని తక్షణమే రిలీజ్ చేస్తే కార్మికులకు వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా చనిపోయిన ఒకటి వాళ్ళకు కానీ తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 10,000 రూపాయలు ఎవరైతే వాళ్ళకి ESI PF తప్ప వారికి వేరే ఎటువంటి బెనిఫిట్స్ వస్తలేవు. 60 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయితే వారికి ఎలాంటి బెనిఫిట్స్ వస్తలేవు. కాబట్టి వారికి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా రిటైర్మెంట్ చేయాలని చెప్పి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల్లో నిర్లక్ష్యంగా వైఖరి చూపిస్తూ ఉంది. కార్మికులు ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం 7 సంవత్సరాలు కనీస వేతనాలు జీవో మార్చకుండా ఉండడం ఇది నిర్లక్ష్య వైఖరి అనేసి మేము యూనియన్గా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎంతో అధిక ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఈరోజు కనీసం 26,000 రూపాయలు పర్మనెంట్ చేస్తానన్న ప్రభుత్వము ఈరోజు 26,000 జీతం కనీస వేతనాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈరోజు ఈరోజు కార్మికులను ఎంతో విధానంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే అనారోగ్యాలకు గురై పనిచేస్తూ ఉంటే రాత్రింబౌలు పనిచేస్తూ రోడ్ల మీద పనిచేస్తూ ఉంటే యాక్సిడెంట్లు అవుతుంటే కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు కనీసం ఇలా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలనేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. నా పేరు లక్ష్మి. మేము జీతాలు సాలని జీతాలతో పనిచేస్తున్నాము. రాత్రి 4 గంటల రాత్రి నుండి 1 గంట వరకు సమయానికి అన్నం లేకుండా ఆ సద్దన్నం తీసుకొని వచ్చి రాత్రి నుండి దినమంతా పనిచేసినా కానీ మాకు సరి అయిన జీతం లేదు. 16,000 పేరుగా చెప్పడం కానీ 16,000కి వెళ్ళి ఆబ్సెంట్ ఒక్కరోజు ఉంటే 400-500 కట్టి వేసి నెలసారి 8,000 9,000 ఆ సాలరీతోనే బతుకుతున్నాం. మేము చాలని జీతాలు, మా పిల్లల చదువుల విషయము, ఇంటి రెంట్ల విషయము, అనారోగ్యం వస్తే ఎంత కష్టతరమైన పరిస్థితిలో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాము. ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాపై దయదలిచి సాలరీలు పెంచాలి అనేది ఒకటే కోరిక మాకు. తెలంగాణ మున్సిపల్ వర్కర్ నుండి వచ్చే ఒత్తిడి ఏంటంటే మేము వర్కర్లమే, మేము పనిచేస్తూ ఉన్నాము. పొద్దుగాల 3 గంటలకు లేచి మేము మా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మేము రోడ్ల మీదకి వస్తాం. మేము మళ్ళీ ఇంటికి శవాలుగా వెళ్తామా సజీవులుగా వెళ్తామా మాకైతే తెలియదు. కానీ మేము ఈ గ్రేటర్ హైదరాబాద్ కోటి చిల్లర ఉన్నారు, 22 లక్షల మంది సుమారుగా ఉంటారు. వాళ్ళందరి ప్రాణాలు, వాళ్ళందరి ఆరోగ్యము సుఖమయంగా ఉండాలంటని చెప్పి మేము హైదరాబాద్ని సుందరీకరణగా చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వము మా పట్ల మొండి వైఖరి చూపిస్తూ ఉంది. ఎందుకు చూపిస్తూ ఉంది? మేము కొంచెం కోరికలు అడగటం లేదు. మేము అడిగేది మాకు కనీస వేతనాలు 26,000 ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే పెరిగిన ధరలకు అనుకూలంగా మాకు సరిపోతలేదు. మాకు బస్ పాసులు గిట్లంగా ఫ్రీ లేవు. ఒక మహిళలకు ఇచ్చారు, మగపిల్లలకు బస్ పాసులు ఇవ్వలేరు. బస్ పాసులు మేము ఏమీ అడుగుతా ఉన్నాం? బస్ పాసులు ID కార్డు ద్వారా మాకు ఫ్రీ బస్ పాస్ చేయమంటున్నాం. ఎందుకంటే మేము 40 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వస్తూ ఉన్నాం. సుమారుగా 40 కిలోమీటర్, ఏ ఒక్కరికి ఇట్లా 40 కిలోమీటర్ దాటే వస్తూ ఉంటారు. 40 కిలోమీటర్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వమంటున్నాం. ఓన్లీ ID కార్డు చూసి, అందరికి కాదు సుమా, ID కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వమంటున్నాం. అందరికీ ఏమంటలేదు. అందరికి ఇస్తే బాగోలేదు కదా. అది మాకు ఉద్యోగ భద్రత సరిగా లేదు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఫ్రీ ఏదైతే బస్ పాస్ వాళ్ళకు ఆడపిల్లలకు ఇచ్చారో మగపిల్లలకి ఇట్లంగా ID కార్డు ద్వారా ఇవ్వమంటున్నాం. అలాగే మేము 2008 నుండి పనిచేస్తూ ఉన్నాము. మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? పోరాటం చేస్తాము. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆయన పోరాటం చేసి వచ్చిండు కదా ముఖ్యమంత్రిగా. మేము గిట్లంగా మనం సాధ్యమైనంత వరకు సత్యంత వరకు పోరాడుతూనే ఉంటాము. ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము పోరాడుతూనే ఉంటాము. ఎందుకంటే మేము పోరాడితే మాకు న్యాయం జరగకపోతే మా వెనక తరంలో మా పిల్లలు ఉన్నారు, మా కొడుకులు ఉన్నారు, మా కోడన్లు ఉన్నారు,
మా మనమన్లు ఉన్నారు, వాళ్ళకన్నా న్యాయం జరుగుద్ది కదా. మాకు జరగపోయినా వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది కదా. పోరాడితే పోయేది ఏం లేదు మేడం, బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా పోరాటం చేస్తాము. సాధ్యమైనంత వరకు మేము ఈ హక్కులను మేము సాధించుకొని ఖచ్చితంగా సాధించుకుంటాం.